డిఎస్సి అక్రమాలు, నీటి పరీక్షల వ్యవహారంలో తలెత్తిన అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు. లోకేష్ రాజీనామా చేసి మంత్రి పదవి కోసం ఆశపడుతున్న బోండా ఉమాకి ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ మరి జిల్లా కలెక్టరేట్ లో మీరు డిఎస్సి లిస్టులు పెట్టాలి కదా, మరి ఎక్కడ పెట్టారు? సెక్రటరియట్ లో పెడతాం ఏంటి? జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఎందుకు మీకు పెట్టే చావలేదు అని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. 1:1 పిలిచి మెరిట్ వెరిఫికేషన్, మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేశారు. మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేసిన ఉద్యోగానికి ఇవ్వలేదు. స్పోర్ట్స్ కోటా ఎంత దిక్కుమాలిన కోటా. మీరు జాతీయ స్థాయిలో పథకం పొందినోడికి, గోల్డ్ మెడల్ పొందినోడికి లేదా సిల్వర్ మెడల్ పొందినోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఊరికే పాల్గొన్నోడికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు. కనీసం అర్హత లేకుండా ఇచ్చారు. తర్ఫీదు పొందకుండా ఇచ్చారు. డిఎస్సి రాయకుండా ఇచ్చారు. గమ్మత్ ఏంటంటే టెట్ కానీ డిఎస్సి కానీ 2 పరీక్షలు రాయకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, టీచర్ ఉద్యోగాలు. వీళ్ళు మళ్ళీ ఆటలు కాదంట, సైన్స్ చెప్తారంట, ఇంగ్లీష్ చెప్తారంట, సోషల్ స్టడీస్ చెప్తారంట, మ్యాథ్స్ చెప్తారంట, అన్ని భాషలు చెప్తారంట, అన్ని సబ్జెక్టులు చెప్తారంట. డిఎస్సి లేదు, టెట్ లేదు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అవి దొంగ సర్టిఫికెట్లు అండి. రుజువు చేయడానికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటికి 100 సార్లు ఛాలెంజ్ చేసాం. పిల్లలు ఛాలెంజ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ మొత్తాన్ని విచారణ చేయమని చెప్పింది కదా. నవ్వుతాడు కదా ఎవడన్నా. మరి మీరు ఇచ్చిన స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి జీవోని డిఎస్సి పరీక్షల ముందు 19వ తారీఖు ఎందుకు ఇచ్చారు? డిఎస్సి పరీక్షలు పూర్తయిపోయి రిక్రూట్మెంట్ పూర్తవగానే ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చారు? ఎందుకు మార్చారు? దొలతనం అది కాదా? తప్పుడుతనం అది కాదా? మీరు డబుల్ ఇంజిన్ అన్నారు కదా. ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి జెన్జీ ఉద్యమంతో, కాక్రోచ్ ఉద్యమంతో మరి రాజీనామా చేశాడు కదా. మరి నువ్వు కూడా రాజీనామా చేయాలి కదా. రాజీనామా నీకు చావు ఉంటే, నిజంగా నీలో నిజాయితీ ఉంటే